Basically, I am also a student from this school, before 2008. 2002లో నేను జాయిన్ అయిన స్కూల్లో 2008లో నాది 7th అయిపోయింది. సో బట్ కరెంట్లీ రీసెంట్లీ ఐ అపాయింటెడ్ మోటివేషన్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్. సో నేను చెప్పాల్సింది ఏమంటే టైం మేనేజ్మెంట్ అండ్ గోల్ సెట్టింగ్. Shall I ask one question? Shall I ask one question? Please raise your voice. Oh, okay. So, what is time? Do you know the meaning of time? Please tell me. If you know, please can you give your way of answer? Time ante telusa? Evaru na cheppalsa time ante telusa? Please tell me everything. So time is like a weapon. We have to use proper or not. So the shown as time. So nowadays you under cover. That is your goal. So the shown as goal setting. So time is nothing but we have to use proper or not in your life. The shown as time. Time is like a aptitude and moral and ethical values. The shown as time. So every person we have to understand the time. Time is like a weapon. It's like a backbone of every human being. So do you know that who's the person who have manufactured the time? Time manufacture is the nature matter. కాబట్టి మనిషి అంటే ఒక గోల్ పెట్టుకోవాలి, గట్టిగా సాధించాలి. కాబట్టి నేను ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిన్స్ 2 years. 2 సంవత్సరాల నుంచి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా. సో అప్కమింగ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో నేను ఐఏఎస్ కావాలని నిరంతర చదువుతున్నాను. కాబట్టి ఒక మోటివేషన్ స్పీకర్గా నాకున్న సబ్జెక్ట్, నాకున్న ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, నా వాల్యూస్ మీకు చెప్పాలని 500 మెంబర్స్ ఇప్పటివరకు నేను ట్రైన్ చేశాను. కాబట్టి లైఫ్లో టైం పోతే టైం రాదు. మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు టైం గురించి ఆలోచించుకోవాలా. పేరెంట్స్ లేకుంటే మనం లేదు. కాబట్టి ఒకటేమంటే మీరు డైలీ టెస్ట్ రాస్తారు. ఐ వుడ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇస్ లైక్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కీ రోల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. బికాస్ ఎందుకంటే రోజు టెస్ట్ రాస్తారు కాబట్టి అది గ్రేట్ ఆపర్చునిటీ. కాబట్టి మీ ప్రతి ఒక్కరు నవోదయకి సాయిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ఇస్ లైక్ ఏ గుడ్ రిసోర్సబుల్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఒకటి స్టార్ట్ చేస్తా. ఒక అన్న పేరు జయేశ్వర్ రెడ్డి. సో ఈ అన్న 2015లో సివిల్ స్టార్ట్ చేసిండు. కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఇండియన్ పోలీస్ సర్వీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ త్రిపురలో ఈ అన్న సో ఎస్పీగా పనిచేస్తుండు. ఒకటి ఏమంటే ఈ అన్న నవోదయ స్టూడెంట్. నాకన్నా 5 years సీనియర్. ఈ అన్న నవోదయ స్టూడెంట్. ఆ అన్న నాకు గైడెన్స్ ఇచ్చుకుంటా నేను సివిల్ స్టార్ట్ చేసిన. కాబట్టి మీరు కూడా రేపటి రోజు నవోదయ నుంచి ఒక ఐపీఎస్ కావాలని నేను కోరుకుంటున్నా. ఆ అన్న జర్నీ ఎట్లా అంటే బాగా పూర్ ఫ్యామిలీ. ఆ అన్న తినాలని పెళ్లి లేక, పేరెంట్స్ కూడా లేక ఆ అన్న పైకి వచ్చాడు. అది నవోదయ నుంచి. కాబట్టి మీరు కూడా నవోదయం యూటిలైజ్ చేస్తుంది. కాబట్టి నవోదయ ర్యాంక్ కొట్టి మీరు కూడా పెద్ద గోల్ కొట్టాలి. కాబట్టి ఇంకోటి చెప్పాలంటే మీరు ప్రతి ఒక్కరు నవోదయ స్టూడెంట్. కాబట్టి మీరు రోజు మీరు ఆలోచించుకోవడానికి ఏమంటే గోల్, అసలు నేను ఏం కావాలనుకున్నా, వాట్ ఐ వాంట్ టు బికమ్ ఇన్ ద లైఫ్. ఈ లైఫ్లో ఏం కావాలనుకున్నా అని మీరు గట్టి అనుకోవాలి. మీరు అనుకున్నారనుకో ఎవ్వరు ఆపడానికి రాగలరు. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ లేదు. చదువుతామంటే డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉండదు. ఆ డిస్టర్బ్ అనేది మనసుకు సంబంధించింది. మనసు మన కంట్రోల్ ఉంటే ప్రతిదీ అండర్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతిసారి మన కంట్రోల్ మనం ఉండాలి. ఇంకోసరికి మీరు ఏం చేస్తారంటే యోగా చేస్తారు. ఆల్రెడీ శ్రీకాంత్ సార్ వాళ్ళందరూ కాబట్టి చెప్పారు యోగా చేస్తారు. యోగా మస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఎందుకంటే యోగా వల్ల మీ పీస్ఫుల్నెస్ కానీ, మీ మైండ్ యొక్క ఓరియంటేషన్, మీ మైండ్ యొక్క ప్రజెంటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అన్నీ మీకు సెట్ అవుతాయి. కాబట్టి యోగా ఎవ్రీడే మీకు చేయాలి. ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం కావాలనుకుంటున్నారు సార్ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు సార్? ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజుకు అనుకోవాలి. లేచి మార్నింగ్ మీరు ఎప్పుడు లేస్తారో అప్పటి నుంచి సాయంత్రం పడుకునేటప్పుడు ఓకే నేను ఇది కావాలనుకుంటున్నా అని చెప్పి మీరు లోపల ఒక సెల్ఫ్ రియలైజేషన్ మీరు చేసుకోవాలి. అప్పుడు మీకు ఒకటి అనిపిస్తుంది, కంపల్సరీ సాధిస్తాను. 100 మంది కూడా మీరు
మాట్లాడాలి. ఐ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐ వాంట్ టు బికమ్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్, ఇట్ లైక్ దట్. సో కంపల్సరీ we can believe yourself. You don't compare to others. There is no comparison between sun and moon. Whenever you want compare to others, we can't do into your life. So ever compare to life is like a multiple choice question. మీరు రోజు టెస్ట్ రాస్తారు, అవునా అవునా కదా? ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్, అవునా కదా? కాబట్టి 4 ఆప్షన్స్ ఉంటాయి, అవునా? 4 ఆప్షన్లో మీరు ఎన్ని ఆప్షన్ పెట్టుకుంటారు? ఒకటి, అవునా కదా? 4 పెడితే ఏమవుతుంది? తప్పైతే కదా. కాబట్టి జీవితం కూడా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. లైఫ్ ఇస్ లైక్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. యూ డోంట్ హ్యావ్ టు టేక్ 4 ఆప్షన్, యూ హ్యావ్ టు టేక్ 1 ఆప్షన్. Whenever we have to take 4 option, that is not the exam. Whenever we have to take 1 option, that is the exam and that is the life. Life is like a multiple choice question. Every person has a different type of question paper. ప్రతి మనిషి ఒక డిఫరెంట్ క్వశ్చన్ పేపర్. ఎందుకంటే ఒక ఆన్సర్ తీసుకున్నప్పుడు మనం రాస్తామా, ఆ ఆన్సర్ 100 మంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్ రాస్తారు. కాబట్టి మన ఆన్సర్ మనకే. కాబట్టి ఒకటి, ప్రతిరోజు యూ డోంట్ కాపీ టు ద ఆన్సర్. ఇఫ్ యూ హ్యావ్ కాపీ, సో సమ్ టైమ్ యూ ఫర్గెట్. ఎప్పుడైతే మనం ఒక బుక్ నుంచి ఆన్సర్ కాపీ చేస్తే మర్చిపోతాం. కాబట్టి ఒక టాపిక్ ఇచ్చినప్పుడు, ఇంకేమైనా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్గా ఒపీనియన్ బేస్డ్. ఎందుకంటే మాకు ఉంటాయి, నేను ఆన్సర్ రాస్తాను. కాబట్టి ఒపీనియన్ బేస్డ్ ఎప్పుడు బుక్ నుంచి చూసి రాయద్దు. మనకి ఏం అర్థమైంది, మనం ఏం రాస్తున్నాం, దట్స్ నోన్ యాజ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ ఆన్సర్. మనము దాని యొక్క స్ట్రక్చర్ అండ్ డిమాండ్ అర్థం చేసుకోవడం. అప్పుడు మనము పూర్తిగా రాస్తాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లైఫ్లో అనుకున్న సాధించాలంటే అనుక్షణం క్షమించాలి. ఎప్పుడు ఎక్కడ ఆగదు. లైఫ్ ఒక్కసారి వస్తుంది. కాబట్టి నేను ఇప్పటివరకు 400-500 స్టూడెంట్ మోటివేషన్ చేశాను. కాబట్టి నాకు ఇది ఛాయిస్ మాత్రమే. ఎందుకంటే నాకున్న ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాటిట్యూడ్ అండ్ ఎమోషనల్ అండ్ మోరల్ వాల్యూస్ నేను చెప్పడానికి వచ్చిన. కాబట్టి దిస్ ఇస్ నోన్ యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. కాబట్టి మీరు ఒక అనుకోవాలి. ఒకటి రీసెంట్ న్యూస్ పేపర్ అయినా ఆ పర్సన్ 12 సంవత్సరాలు, ఆ పర్సన్ 4th క్లాస్, ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్. డైలీ వాళ్ళ పేరెంట్స్ స్కూల్లో దించేసి మళ్ళీ పికప్ చేసుకుని అవుతుంది. ఆ పిల్లడు ఏం చేస్తుందంటే యాక్సిడెంట్ పోయేటప్పుడు ఒక ఉంటారుగా అడుకుంటారు ఆమెకి చేత కాదు. చేత అన్నప్పుడు ఆమె కడుపు అంటే ఆకలి కోసం బాగా ఏడుస్తుంది. ఏజ్ వచ్చేసరికి 45 ఏజ్. వాళ్ళకు అమ్మానం ఎవరు ఉండరు. ఆ టైంలో ఆ పిల్లడు అర్థం చేసుకొని డాడ్ అక్కడ ఎవరు ఆపదున్నారు కాబట్టి ఆదుకుందామంటే వాళ్ళ డాడ్ అంటాడు, ఎందుకురా మనకి ప్రాబ్లం లేదు, మనమే మనకి మంచిగా అంటే నువ్వు వాళ్ళని ఆడుకుందామంటే అంటే లాస్ట్ వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లడు బాగా ఏడుస్తాడు. ఏడిచి ఏమంటాడు, నాన్న నేను తినా, ఎందుకంటే బయట అతను తినక అంతా ఏడుస్తుండు, మరి మనం వచ్చి తిని కడపండా మనం పడుకుంటే లాభం ఏముందన్న, అప్పుడు నేను తినా, నేను పడుకోను, నా ఇష్టం ఏమనకు అంటే సప్పుడాగా 2 days ఆ పిల్లలు తినలేడు. తినకుంటే అలా డాడీ ఏం చేసినంటే వాళ్ళ నాన్న ఆ కొడుకు తినకుండా ఎవరైతే ఆడుకుంటుండో ఆ పర్సన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. ఇంట్లో ఉంచుకొని ఫుడ్ పెట్టి అన్నీ పెట్టి లాస్ట్ వస్తే వాళ్ళే అన్నీ తీసుకోరు. కాబట్టి లాస్ట్ వస్తే ఏం చేసి అంటే నల్గొండలో ఒక ఆశ్రమం స్థాపించు. ఆశ్రమం ఎందుకంటే ఎవరైతే ఇట్లా పేరెంట్స్ లేక, ఎవరైతే ఇట్లా ఫుడ్ కోసం ప్రయత్నించి ఎవరైతే ఏడుస్తుండో, ఎవరైతే అనాథాలు కానీ ఇంకెవరైనా బయట వాళ్ళని తీసుకొచ్చి ఒక ఆశ్రమం పెట్టిండు. ఆ ఆశ్రమం పేరు అమ్మ ఆశ్రమం. కాబట్టి అట్లా చిన్న పిల్లడి వల్ల అది ఎదిగి ఇప్పుడు ఆశ్రమంలో 500 మంది ఉంటారు. కాబట్టి అట్లా చిన్న పిల్లడు అంత పైకి ఎదిగిందంటే మీరు కూడా రేపటి రోజు అంత పైకి ఎదిగారు. చిన్న పెద్ద డజన్ మ్యాటర్. ఇఫ్ యు నో వెల్ ఆన్ ద కంటెంట్ యు విల్ బికమ్ సంథింగ్. నీకు ఆ కంటెంట్ తెలిసింది అంటే పెద్ద చిన్న డజన్ మ్యాటర్. నో యాక్చువల్లీ సైకాలజీ చెప్తా అంటే ఆమె కరెంట్ టైం డూయింగ్ సైకాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనిషి యొక్క ప్రవర్తన కానీ మనిషి యొక్క ప్రాబ్లమ్స్ కానీ చదివే సైకాలజీ. కాబట్టి వీఆర్ సైకాలజీ స్టూడెంట్. సో వీ కెన్ డూ సంథింగ్ అండ్ వీ కెన్ మోటివేటింగ్ సమ్ పీపుల్స్. whenever we motivating, I have to satisfy all the circumstances. So that is the issue. కాబట్టి మీరు కూడా ఎప్పుడన్నా ఎవరికైనా ఆపద అనిపిస్తే మీరు సేవ్ చేయండి. ఎందుకంటే నేను చదువుకున్నాను,
ఆల్రెడీ ఒక మాట ఉండవచ్చు. ఎవరు నిరసన ఒక మాట చెప్తారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ బి యూజ్ విచ్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒకటే ఆయుధం. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుని మనము ఇది ఒక వెపన్ లాగా, ఇది ఒక సర్వీస్. ఎడ్యుకేషన్ నాట్ సర్వీస్. ఎడ్యుకేషన్ అయితే చేంజ్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ. చదువు అనేది సర్వీస్ కాదు, చదువు అనేది సిస్టమ్. సిస్టమ్ అంటే ప్రజలు, నాట్ డెమోక్రసీ, సావాజిటీ ఎక్సెట్రా. సో ఇదంతా చేంజ్ చేయాల్సింది చదువు. కాబట్టి మనం మనిషిని చేంజ్ చేయాలా, మనుషులు చేంజ్ చేయాలంటే చదువు కావాలి. కాబట్టి చదువు కంపల్సరీ. కాబట్టి చదువు మనకు మీరు ఎప్పుడన్నా బయట ఎప్పుడన్నా విన్నప్పుడు కానీ, ఇటువంటి ఇష్యూ చూసినప్పుడు కానీ మీ మామూలు దాటితోటి మీరు డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు, నలుగురు చిన్న పిల్లడు ఇంత పెద్ద మనసున్న వ్యక్తి చేంజ్ చేసింది. కాబట్టి మనం కూడా మంచి పని చేయాలి. మనిషి అంటూ కూడా ఎందుకు వచ్చాడు ఎవరు తెలియదు, అసలు మనం ఎందుకు తెలియదు. కాబట్టి వీఆర్ ద క్రియేచర్. మనం మనిషి కాదు. మనిషి అంటే మట్టి. చచ్చిపోయేటప్పుడు మనం మట్టిలో పోతాం. కాబట్టి మనం మనిషి, ఈ మనిషిని మట్టి చేస్తుంది, అవునా కాదు? కాబట్టి వీఆర్ క్రియేచర్, వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్. వీఆర్ క్రియేటింగ్ అవర్ ద నేమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో కాబట్టి ఎవ్రీ డే వీఆర్ టు ట్రీట్ అబౌట్ లైక్ ఏ క్రియేచర్. మనం ప్రాణి మాత్రమే, ప్రాణి. కాబట్టి రెస్పెక్ట్ ఆన్ దిస్ హ్యూమన్ బాడీ. మనం దీనికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. తెలియదు టుమారో వి గో టు డైట్ ఆఫ్టర్ 2 days. ఆఫ్టర్ 2 days we have to go to diet. We don't know. ఎందుకంటే మనం రేపు వేసుకోవచ్చు, ఇవాళ వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు. చచ్చేలోపు మనం అంటూ 3 days కూడా. అబ్దుల్ కలాం సార్ మాట్లాడాడు, యువర్ బర్త్ మే బి నార్మల్ బట్ యువర్ డెత్ షుడ్ బి హిస్టరీ. ప్రతి మనిషి పుట్టుక సహజం, నార్మల్గా వచ్చు. కానీ మనిషి చావు చరిత్ర సృష్టించాలి. మన చావు చరిత్ర సృష్టించాలి. కాబట్టి మనం కంపల్సరీ చేయాలి. వన్ ఐడియా ఇట్ కెన్ చేంజ్ సొసైటీ అండ్ ఎంటైర్ సిస్టమ్. ఒక ఐడియా మనిషి మార్పిస్తుంది కరెక్ట్. కాబట్టి మనం కూడా మార్చాలంటే కంపల్సరీ ఉండాలి. కాబట్టి టైం మేనేజ్మెంట్, లైఫ్ ఇంపాక్ట్, స్ట్రెస్ అంటే మీకు తెలుసచ్చు. ప్రతిరోజు మీరు చేసేటప్పుడు మీరు టెస్ట్ రాసేటప్పుడు మార్నింగ్ ఒకరోజు మీకు 100కు 10 రావచ్చు, 100కు 40 రావచ్చు, 100కు 30 రావచ్చు, అవునా కదా? అవునా? అందరూ పే చేస్తున్న విషయం. 100కు 30, 100కు 40, 100కు 60 వస్తాయి, 100కు 90 వచ్చిన కూడా ఉన్నాడు, అవునా కదా? కాబట్టి ప్రాబ్లం అంటే స్ట్రెస్ is like a word. We have to create human being like creating on this word. So we do not depend on this word because we have to creating on this word. ఈ వర్డ్ మనం క్రియేట్ చేస్తున్నాం. డిక్షన్ లెక్కలేదు. డిక్షన్ ఉంది డిప్రెషన్ మాత్రమే. డిప్రెషన్ ఇట్ లైక్ సూసైడల్ కేస్. కాబట్టి స్ట్రెస్ అధిగమించాలని మీరు ఏం చేస్తారంటే యోగా ఒకటి మీకు వచ్చేసరికి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు మీ మైండ్ అనేది ఒక ఒపీనియన్ బేస్డ్ ఏ సొల్యూషన్స్ నేను చేస్తా ఉండాలి. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు అందరికీ ఉంటారు, అవునా కదా? కాబట్టి మీరు వచ్చారు, కాబట్టి వచ్చింది మీరు పట్టే పోను కాదు, నవోదయ సీట్ తీసుకోపోను. అందుకే మనం వచ్చినామా అంటే ఇంటికి ఇచ్చామంటే నవోదయ సీట్ పట్టినామా వెళ్ళిపోయినా అంతే. ఒకసారి నవోదయ సీట్ కొట్టిన తర్వాత మీ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా కుటుంబంలో మా ఫ్రెండ్స్ కూడా ఆఫీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పెద్ద వెల్ సెటిల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా అదొకటి. కాబట్టి గోల్ సెట్టింగ్ ఇప్పటి పెట్టుకోండి. మీరు ఏం కావాలంటారు, యూ వాంట్ టు బికమ్ సంథింగ్. మీరు ఏం కావాలంటారు అది కావాలంటే మీరు యూ కెన్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని నమ్ముకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెస్పెక్ట్. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది అందరికీ. ఎవరికి? ఫ్యామిలీ, సొసైటీ, టీచర్స్. టీచర్ అనేది సార్ మీకు టీచర్ అంటే ఇట్లా బ్యాక్ బోన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. టీచర్ లేని లేడు. బోధించే టీచర్స్ అండ్ పేరెంట్స్, దే ఆర్ ద టీచర్స్. సో కాబట్టి మనం ఏదో సాధించాలని ఒక ఆశ ఉండాలి. కాబట్టి అనుకున్న సాధించాలని మీరు ఎక్కడ సక్సెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. సక్సెస్ అంటే మనం అనుకుంటాం మనం ఒక టాప్ అయితే సక్సెస్ అంటాం కదా. కాదు, సక్సెస్ ఇట్ సాటిస్ఫాక్షన్. ఆలోచించి చేయాలనుకుంటే మీరు అది సక్సెస్. కాబట్టి సక్సెస్ రోజు మనం గెలా అంతే, గెలుపు అంతే. పెళ్ళు
is a part of life. Don't fail. You don't fail. You will never fail. Failure అనేది పార్ట్. ఇది పార్ట్ మాత్రం. మనం చనిపోవడం ఒక పార్ట్ ఆఫ్ టైం. కాబట్టి లేదా ఫెయిల్యూర్స్ మనం కూడా ఫెయిల్ అయిపోయాలి. అవును కాదు. అవునా కాదు. కాబట్టి మనం భయపడద్దు, దేనికి భయపడద్దు. లైఫ్లో భయపడుతూ ఇక్కడ లేదు, ఏం లేదు. ఇది ప్రాబ్లం, ఎవరన్నా ప్రాబ్లమే, ఓడాలన్న ప్రాబ్లం. కాబట్టి భయపడద్దు. భయం అనేది మన కాలు కింద ఉన్న మట్టి లాంటిది. భయం మనం కాలు కింద తొక్కుతున్నాం. ఇంకేంటి భయం? ఎప్పుడు భయపడదు, ఎప్పుడు భయపడదు. మన కాంపిటీషన్ కూడా నాకన్నా వాళ్ళు ముందు, నీకన్నా ఇటు ముందు అని అనుకోద్దు. అందరు ఈక్వల్, వీఆర్ ఈక్వల్ టు వరల్డ్. మనం అందరం సమానం. కాబట్టి ఎగ్జామ్స్ కూడా సమానమే. కాబట్టి నాకన్నా ఎక్కువ మాకు చేయాలి, నేను టెన్షన్ పడుతుంది, నాకు భయం పడుతుంది, టెన్షన్ పడుతుంది అనుకుంటున్నా. లేదు, అందరం ఈక్వల్, అందరం ఈక్వల్. కాబట్టి భయపడదు. ఎవరు స్టాటస్ ఇవ్వాలి. కాబట్టి ఆ స్టాటస్ మీరు చేంజ్ చేసుకుంటూ అయిపోతుంది. కాబట్టి మీరు లైఫ్లో ఒక మంచి స్థాయికి వెళ్తారని చెప్పి నా స్పీచ్ ఇచ్చిన. కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఎవ్రీ పర్సన్, సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషల్లీ నవోదయ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ Suryana School and teachers. Thank you very much.